హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలో అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ ఫిలిం శ్రీదేవి చిన్న కూతురుతోనైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారి కొడుకు డెబ్యూ అంటే మనం చూసాము. ఇంతకుముందు శ్రీలీల గారితో కూడా సినిమా వస్తుంది మోక్షజ్ఞ సినిమా అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. అండ్ ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే శ్రీదేవి గారి కూతురుతోని చిన్న కూతురుతోని తన డెబ్యూ మూవీ రాబోతుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఇదైనా వెళ్తుందంటారా మరి ఆన్ సెట్స్ పైకి? ఇప్పటి వరకు మోక్షజ్ఞకి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా బయటికి రాలేదు. ఆయన ఎవరితో చేయబోతున్నాడు, ప్రొడ్యూసర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎవరూ చెప్పాల. కానీ డైరెక్టర్ పేరు మాత్రం ఇప్పటికే బయటకు వచ్చింది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని డైరెక్ట్ చేయబోతున్నాడు ఫస్ట్ ఫిలింలో అని చెప్పి. ఎందుకంటే బాలకృష్ణ ఆ బాధ్యతల్ని ప్రశాంత్ వర్మకి అప్పచెప్పాడని మన గతంలోనే మనకు వినిపించింది. మనం చూసుకుంటే అన్స్టాపబుల్ అని ఏదైతే నందమూరి బాలకృష్ణని మరో కోణంలో ప్రపంచానికి చూపించిందో, సో ఏ షో అయితే, ఏ సెలబ్రిటీ షో అయితే అసలు బాలకృష్ణలో ఈ యాంగిల్ ఉందా అని చెప్పేసి అందరూ షాక్ అయిపోయారో, నేషనల్ లెవెల్లో టాప్ సెలబ్రిటీ షోగా అది పేరు తెచ్చుకుందో, అలాంటి షోకి ఏదైతే యాడ్ చేశారో ఆ యాడ్ని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ. సో అలా వాళ్ళిద్దరూ కూడా కొలాబరేట్ అయ్యారు. సో బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ. అప్పుడే ప్రశాంత్ వర్మలో ఉన్నటువంటి టాలెంట్ అవి చూశాడు. అతను ఉన్న స్పార్క్ గమనించాడు బాలకృష్ణ, ఆయనకు నచ్చింది. హనుమాన్ మూవీ వచ్చిన తర్వాత ఆయన డిసైడ్ అయిపోయారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో తన కొడుకుని మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టాలి. సో ఇతను కరెక్ట్ డైరెక్టరు, సో మనం మోక్షజ్ఞని కరెక్ట్గా చూపించగలుగుతాడు అనేది ఆయన నమ్మాడు. అందుకు ఆ బాధ్యతల్ని ఆయనకు అప్పచెప్పాడు అనేది మనకి అందుతున్న సమాచారం. ప్రశాంత్ వర్మ కూడా చాలా సంతోషంగా ఆ బాధ్యతలను స్వీకరించడానికి కూడా రెడీ అవుతున్నాడని చెప్పి. సో ఇప్పటికే మనకు తెలిసిన దాన్ని బట్టి, ఇన్సైడ్ సోర్సెస్ని బట్టి సబ్జెక్ట్ కూడా రెడీ అయిపోయింది. సో అనేది తెలుస్తోంది. సెప్టెంబర్లో ఇది లాంఛనంగా బిగిన్ కాబోతోంది అనేది కూడా తెలుస్తుంది. బట్ ఎవరు ప్రొడ్యూసర్స్ అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా బయటకైతే రాలేదు, తెలియట్లేదు. మరి బాలకృష్ణ గారు ఎవరికి ఆ బాధ్యతను అప్పచెప్తున్నారు, మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని అనేది తెలియాల్సి ఉంది. మరి ఎందుకంటే ఇది ఆగస్టు వచ్చేసింది. సో ఒక నెల రోజుల తర్వాత సెప్టెంబర్లోనే ఇది లాంఛనంగా మొదలు కాబోతుంది. అక్టోబర్లో రెగ్యులర్ షూట్ కూడా మొదలవుతుంది అనేది బయటకు వచ్చినటువంటి సమాచారం. సో ఇప్పుడు మరి అయితే మోక్షజ్ఞని స్క్రీన్ మీద హీరోగా చూపించినప్పుడు ఆయన పక్కన ఎవరు నటిస్తారు, హీరోయిన్ ఎవరు అనేది చాలా మందిలో ఆసక్తిని రేపెడుతున్నటువంటి విషయం. గతంలో మనకు తెలుసు శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి. సో భగవంత్ కేసరి అనే సినిమా చేసేటప్పుడు అందులో బాబాయ్ కూతురుగా ఇద్దరు చేశారు, బాలకృష్ణ, శ్రీలీల. సో అప్పుడు వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ ఏదైతే ఉందో, వాళ్ళ ఆన్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏదైతే ఉందో చాలా బాగా పండింది. ఆ టైంలో మొత్తం కుటుంబానికి కూడా, బాలయ్య కుటుంబానికి కూడా శ్రీలీల సన్నిహితమైపోయినట్లుగా మనం వార్తలు రావటం చూసాం. సో అప్పుడు ఆ టైంలో అయితే ఇక కరెక్ట్గా మోక్షజ్ఞ సరసన శ్రీలీల హీరోయిన్గా రాబోతుంది అని కూడా అప్పుడు వినిపించింది. బట్ ఇప్పుడు అంతా కూడా మారిపోయిన పరిస్థితులు. సో ఇప్పుడు శ్రీదేవి గారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, ఆమెని సెలెక్ట్ చేశారు, ఆమె కూడా అంగీకరించారు సినిమా చేయడానికి అని రీసెంట్గా వినిపిస్తున్నటువంటి సమాచారం, ఒక న్యూస్. సో ఖుషి ఆల్రెడీ 2023లో ది ఆర్చీస్ అనే ఒక సినిమాతోటి జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆ సినిమాతోటి ఆమె అలాగే షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. సో లాస్ట్ ఇయర్లో అది బ్లాక్ బస్టర్ కాలేదు, కానీ విమర్శకుల ప్రశంసలు పొందినటువంటి సినిమా. సో నటిగా కూడా ఖుషీ కపూర్కి మంచి మార్కులు పడ్డాయి. సో
ఇప్పుడు అంటే ఇంకొక సినిమా కూడా చేస్తూ ఉంది, అది అండర్ ప్రొడక్షన్లో ఉంది. సో ఖుషి కపూర్ సౌత్లో మాత్రం ఒకవేళ ఇది కనుక ఒప్పుకుంటే ఆమె చేస్తుంటే మాత్రం ఇది ఆమె టాలీవుడ్ డెబ్యూ అవుతుంది, సౌత్లో కూడా డెబ్యూ అవుతుంది. సో మోక్షజ్ఞ పక్కన ఆమె పేరు కూడా బాగుంటుంది అని చెప్పేసి అప్పుడే ఆల్రెడీ చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మోక్షజ్ఞ కూడా మొన్నటి వరకు కూడా చూసుకుంటే తను కొంచెం బొద్దుగా ఉండటం, సో అతను ఇంకా ప్రిపేర్ అవుతున్నాడా లేదా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఆ మధ్యకాలంలో అతనికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇమేజెస్ ఏవైతే బయటకు వచ్చాయో ఎక్కడైనా ఫంక్షన్స్లో కనిపించిన వీడియోస్లో, సో అతన్ని ట్రోల్ చేయడం కూడా మనం చూసాం. ఎందుకంటే అతను అలా బొద్దుగా కనిపిస్తున్నాడప్పటికి. కాకపోతే కొద్ది నెలలుగా మోక్షజ్ఞ బయటికి ఎక్కడా కనిపించట్లేదు. సో ఎందుకంటే అతను ప్రిపేర్ అవుతున్నాడు. సో అటు ఫైట్స్, ఇటు డ్యాన్స్, వీటిలో కూడా ట్రైనింగ్ అవుతున్నాడు. అలాగే తన ఫిజిక్ని చాలా వరకు మార్చుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి స్టిల్స్, అతని ఇమేజెస్ తెలియజేస్తున్నాయి. సో అతని హెయిర్ స్టైల్ మారిపోయింది, అతని ఫిజిక్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు కొంచెం స్లిమ్ అయ్యాడు. ఆ హీరో మెటీరియల్కి ఏవైతే కావాలో తనకు తగ్గట్లుగా తనను మార్చుకుంటున్నాడు అని చెప్పేసి లేటెస్ట్ స్టిల్స్ అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు శ్రీదేవి గారి పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ఆల్రెడీ తన మార్కుని హిందీలో ఆల్రెడీ వేసేసింది. ధట్కన్ అనే సినిమాతో వచ్చిన అమ్మాయి తర్వాత అంటే పెద్ద బ్లాక్ బస్టర్స్లో నటించలేదు, కానీ తను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో చేసింది. వాటన్నిటిలో కూడా ఆ అమ్మాయికి చాలా మంచి మార్కులు పడ్డాయి, మంచి నటి అనే పేరు తెచ్చేసుకుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన తెలుగు ఫస్ట్ డెబ్యూ సౌత్లో నెక్స్ట్ మంత్లో నా సినిమా మన ముందుకు రాబోతుంది. ఫస్ట్ పార్ట్ September 27th. సో అట్లాగే రామ్ చరణ్ తోటి రెండో సినిమా కూడా సైన్ చేసేసింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ చేయడానికి రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఖుషి కూడా జాన్వీ చెల్లెలు తెలుగు సినిమాతోటే సౌత్లోకి ఇంట్రడ్యూస్ అవుతుండటం మాత్రం చాలామందికి హ్యాపీ కలిగించేటువంటి విషయం. సో చూడాలి మరి, అంటే ఈ స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ ఒకవేళ ఈ మనకి ఏదైతే ఈ వార్తలు వస్తున్నాయో బయట ప్రచారంలోకి వచ్చిందో ఇది కనుక నిజమైతే మాత్రం మోక్షజ్ఞ అంటే నందమూరి ఫ్యాన్స్ చాలా ఆనందపడే విషయం అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, శ్రీదేవి జోడి వేటగాడు సినిమా నుంచి 1980లో వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పటికీ అందులోని పాటలు ఎక్కడో చోట ప్లే అవుతూనే ఉంటాయి. సో చాలా పాపులర్ అయినటువంటి విషయం. బాలకృష్ణ శ్రీదేవి కలిసి నటిస్తారని ఒకప్పుడు వచ్చింది, కానీ అది వాస్తవ రూపం ధరించలేదు. ఆమె నాగార్జున పక్కన చేశారు, కానీ అక్కినేని వారసుడి పక్కన నందమూరి వారసుడితోటే శ్రీదేవి చేయాల. ఇప్పుడు ఆమె కూతురు నందమూరి వారసుడితోటి చేయటానికి రెడీ అవుతుంటాం. సో ఇదంతా కూడా ఒక చాలామందికి ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. ఇంకా ఇటు తిరిగి సెప్టెంబర్లోనే మొదలవుతుంది అంటున్నారు కాబట్టి, అంటే లాంఛనంగా. సో మనకి అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంది. సో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అలాగే ఖుషి కపూర్ జోడీగా మోక్షజ్ఞ కనుక వస్తే అది చాలామందికి ఐ ఫీస్ట్గా ఉంటుందని చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.